స్తోత్రములు నాయన. ఈ సమయమందు కుమార్తెను నాయన ఎంగేజ్ చేయటానికి, నిశ్చితార్థం చేయటానికి ఆయన వేదిక మీదకి తీసుకుని వెళ్ళుచుండగా కుమార్తెతో ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆయన కృపతో నింపి నడిపించండి. యేసు నామమున వేడుకుంటున్నాము. ఆదాము ప్రకటనలో నుంచి ఎవరు తీసుకెళ్ళి కుమార్తెను మీరు సిద్ధపరిచిన తండ్రికి వందనాలు. దేవానికి స్తుతి స్తోత్రం. రిబ్కా సిద్ధపడి నా యజమానుడు అని చెప్పి ఒంటెల మేచి దిగి నడిచినట్టుగా ఈ సమయంలో ప్రభా ఈ కుమార్తెను తీసుకుని నీ సిద్ధపాటుని బలపరిచి నడిపించమని, నీ ఆశీర్వాదాలతో ఈ కుమార్తెను దీవించమని, నూరంతులుగా ఫలింపచేయమని, వివాహముకై సిద్ధము చేయమని, దేవ తగిన దీవెన ఆశీర్వాదాలు నుండిగా దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. కృత దేవునికి దీవెన ఆశీర్వాదాలు దైవికమైన నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ మరి వేయబడిన ఈ పండుగలోనికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ధనల విషయంలో నీ ఆశీర్వాదాలుంచి కార్యక్రమంతా నీ చేతుల్లో పెట్టి విందు ఏర్పాటునికి అప్పగించచ్చు. యేసు నామమున వేడుకుంటున్నాము. विशुद्ध बन्धानं न भारभूमि सर्वो नाट्यबन्धनं न भारभूमि सर्वो नाट्यबन्धनं दानं नेतायु प्राणोते युवस्रष्टचैनकने नेतायु प्राणोते महोन्नतोन्द दिव्युडगन विशुद्ध बन्धानं विजयमण्डलम्
शुद्धाकरा विशुद्धवन्दारं स्तोत्रम् మరి పెండ్లి కుమార్తెను పాడవలసిందిగా ప్రేమతో మహనీయా దేవునికి మహనీయా దేవునికి మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి మహనీయా దేవునికి అంగున్నా లేకున్నా అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి మహనీయా దేవునికి
అవకాశం ఇచ్చిన గారు మన్నాథ్ ఆమోదము వివాహము మంగళ వినోదము మంగళ ప్రమోదము వివాహము మంగళ వినోదము
పాట పాడి వినిపించిన అమ్మగారి పెండ్లు కుమార్తె మన మధ్యలోనికి వేదిక సిద్ధపాటును ఇచ్చి బలపరిచి జరిగించమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణా ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకి ఎప్పుడును ఎల్లప్పుడూను యుగాయుగముల మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకి ఎప్పుడును ఎల్లప్పుడూను యుగాయుగముల మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రికి ఆమేన్. కుమారులు ఇహ పరమో లాయో ఇహ పరమో లాయో శాశ్వత కాలమో జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. దైవలక్షణముల స్తుతి మహిమ. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. ఆమేన్. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. సాతాను ఎదిరించు దేవుడైన తండ్రి, సాతాను ఎదిరించు నీ వాక్య గ్రంథంలో వ్రాయించిన ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానికి వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ సాతాన, మానవులకు నేను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోచున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదులుట చూచి చిన్నపిల్లలు భయపడదురు కానీ పెద్దవారు భయపడరు. అలాగునే విశ్వాసులు నీ క్రియలు చూసి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభు జయించినాడు కదా, ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించున్నట్లే. ఆమేన్. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు, లయము లయము ఓ సాతానా, లయము దయ్యాలకు. అలాగునే సమర్పణ ప్రార్థన. అనాది దేవ, అనంత దేవ, ఉన్నదేవ, సృష్టింపబడకుండా ఉన్నదేవ, ఈ నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు. అనంతదేవ, నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు గనుక నీకు స్తోత్రములు. నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు. ఆమేన్. వెండి పసిడి ఇవిగో వేస్తమైనను నాకై ఉండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబారి మితియౌనానా ఇదిగో తనువు నాది దిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు. రాకడ ప్రార్థనలు. పాస్టమ్ గారు మన మధ్య మీద ఉండి ముగించినప్పటికీ రాకడ వచ్చును. భోజనము సగము తినుచున్నప్పుడు రాకడ వచ్చిన ఎడల తయారుగా నున్నవారు వెళ్ళిపోవుదురు.
మేము ఈ స్థితిలో ఆ సమయమునకు ఉన్నను రాకడలో ఎత్తబడగల కృప దయచేదువు గనుక నీకు మా నమస్కారములు. ఆమేన్. నన్ను రామను పరిశుద్ధాత్మయే నన్ను కడకు సీతము చేసి కొనుకు కడకు సీతము చేసి త్వరగా యేసు త్వరగా నమో తండ్రి. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా. నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. మొదటి నుంచి 12వ వచనాలు వాక్య పఠనం చేస్తారు. అందరికీ మరణాత. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మరణాత. పరిశుద్ధ లేఖనం నుంచి ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామునకు ఆస్వాదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయులు కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నేన యెహోవా తోడని చేత ప్రమాణము చేయించేదనను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి
నన్ను తెచ్చి నాతో మాట్లాడి మీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తోడు కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమైన ప్రమాణము చేసెను. అతడు తన యజమాన్ని ఒంటెల్లో ప్రతి ఒంటెను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన దాన్ని విధములుగా వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి ఆరామును హారాములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లు బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడునైన యెహోవా, నేను వచ్చిన ఈ కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహింపము చూపుము. ఆమేన్. పరిశుద్ధ వాక్యము నైనా వారినైనా ఏ స్థలమో నైనా పాటి రక్షించుటకై పాటలు తండ్రికి మంగళార్చ. దయచేసి వేడుకలోనా ఏర్పరచినాము ఈ కార్యము, నీ ప్రేమతో ప్రేమించినాము, నీ ప్రేమతో ప్రేమించినాము, నీ మహిమ కొరకై ఏర్పరచినాము, నీ మహిమ కొరకై ఏర్పరచినాము. శుభకరమైన వేడుకలోనా ఏర్పరచినాము ఈ కార్యము. ప్రియమైన దంపతులకు దిగమతి వంశములోనా, ప్రియమైన దంపతులకు సంతానమిచ్చి దీవించినాము, సౌభాగ్యమిచ్చి ఘనపరచినాము, సంతానమిచ్చి దీవించినాము, సౌభాగ్యమిచ్చి ఘనపరచినాము, నీ మహిమ కొరకై ఏర్పరచినాము, నీ మహిమ కొరకై ఏర్పరచినాము. నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృప దివ్యపై కుమ్మరించు, నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృప దివ్యపై కుమ్మరించు. శుభకరమైన వేడుకలోనా ఏర్పరచినాము ఈ కార్యము.
సౌభాగ్యమీయని గణపరచినాము దివ్యానుయాన్ని జీవించినాము సౌభాగ్యమీయని గణపరచినాము నీ మహిమ కొరకై ఏర్పరచినాము నీ మహిమ కొరకై ఏర్పరచినాము నీదు ప్రేమ నీదు దయా నీదు కృపా దివ్యపై కుమ్మరించు నీదు ప్రేమ నీదు దయా నీదు కృపా దివ్యపై కుమ్మరించు శుభకరమైన వేడుకలోన ఏర్పరిచినాము ఈ కార్యము శుభకరమైన వేడుకలోన ఏర్పరిచినాము ఈ కార్యము నీ ప్రేమతో ప్రేమించినాము నీ ప్రేమతో ప్రేమించినాము నీ మహిమ కొరకై ఏర్పరిచినాము నీ మహిమ కొరకై ఏర్పరిచినాము దిగమతి వందివములోనా ప్రియమైన షారుణ్ కుమార్ గారికి దివ్యానుయాన్ని జీవించినాము సౌభాగ్యమిచ్చి గణపరచినాము స్తోత్రం చక్కటి దర్శన ప్రత్యేకమైన మరి ఎక్కడ ఉన్నారో మీరందరూ కలిసి వచ్చి గ్రూప్ సాంగ్స్ ప్రత్యేకమైన సాంగ్స్ పాడవలసిందిగా మురళాలించెను తన మహాదయను నను గణించెను యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలది నహీరుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి డాక్టర్ గారు రెక్క గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రియమైన కుమారుడు జోయల్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని చెప్పి ఆయన దివ్యతో ఈరోజు జరిగే నిశ్చితార్థ కార్యక్రమం వరకు మేము బయలుదేరి వెళుతుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. తండ్రి ఇది మొదలుకొని నిశ్చితార్థం అయ్యేంత వరకు, నిశ్చితార్థం అయింది మొదలుకొని వివాహం వరకు, వివాహం అయింది మొదలుకొని వారి జీవితాంతం కూడా తండ్రి ఈ నిబంధన నిలిచి ఉండునట్లుగా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి బిడ్డను మీరు ఆశీర్వదించి ఆయన వివాహ వ్యవస్థ కొరకు సిద్ధపరచండి. దేవా, ఈ శుభ సమయంలో ఏకీభవించిన దైవజనుల్ని, బంధువర్గాన్ని ఆయన పూర్తి చేయనటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని నిశ్చితార్థ కార్యక్రమానికి మేము బయలుదేరి వెళుతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఈ సన్నిధిలో ఉంచండి, దుష్టుని బంధించండి, పరలోకపు దూతల్ని పరిశుద్ధుల్ని మా ఆత్మీయ తండ్రి గారిని తోడుగా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో దీవెనకరంగా
మీరు జరిగించుకుని యేసు నామములో ప్రతిమలాడి సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. సర్వాధికారి అయిన తండ్రి, మీకు వందనములు. ఇది యెహోవా వలన జరుగు కార్యమని నీ వాక్య గ్రంథములో వ్రాయబడినట్లు నాయన, ఇది మీరు జరిగించే కార్యమని విశ్వసిస్తున్నారు. అందుకు స్తోత్రములు. నీ నామమందు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమమును జరిగించుచుండగా ఓ మా తండ్రి, పెండ్లి కుమారుని లేదా కుమారుని యొక్క కుటుంబములు, బంధువులైన వారు ఏర్పాటు చేసిన, వారి పక్షమున ఏర్పాటు చేసిన నాయన వస్తువులను, ఫలములను, నాయన తీపి పదార్థములను కుమార్తె కొరకు సిద్ధము చేసినవన్నీ ఆనాడు ఎలియాజరు ఎలాగున లాబాను ఇంటికి తీసుకుని వచ్చారో, రెబెకముకు ధరింపచేశారో, అలాగునే నీ బిడలైన వారు తీసుకుని వచ్చినవి నాయన ఈ కుమార్తెకు, ఎంగేజ్మెంట్ చేయబడుతున్న కుమార్తెకు ఇచ్చుచూ ఉండగా దేవా మీ కార్యమును జరిగించండి, దీవించండి, ఆశీర్వదించండి, మేలైనదిగా ఎంచి నడిపించుమని నాయన ఈ కార్యమును మీ నామ మహిమార్థమై జరిగించి నురంతల ప్రతిఫలమును, ఆశీర్వాదమును ఇరు కుటుంబముల వారికి మెండుగా, వారి యందు ఆనందించుచున్న మా అందరికీ మీరు మెండుగా నిండుగా దీవించి బలపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి.
మీకు తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకెత్తే పరలోకం నుండి ఆశీర్వాదం వస్తుందంట. ఆ ఆశీర్వాదం చేతుల్లోనికి వస్తుందంట. వాటిని మనం పొందుకుంటామంట. నిజమా కాదా? నిజమన్న వారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను నుండవలయను. ప్రార్థన అనగా నాకు తెలుసు మీరందరూ మోకరించుటకు వీలున్న వారు మోకరిస్తారు, లేని వారు లేచి నిలబడతారు. స్మరణతో నీ వరుని మీద స్మరణతో నీ పరిపూర్ణమౌచున్నది. వరుని మీద దుర్రాత్రి కలగనీయాకున్నది. వరుడు వరుడను చూన్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. వివాహపు వ్యవస్థ నీవు ఏర్పాటు చేసినది, ఇది నీవు ఇచ్చినది. దేవా, ఈ వ్యవస్థను నీవే ఆశీర్వదించండి. ఇటు ఎంగేజ్మెంట్ నీవే జయకరంగా జరిగించమని, ఇప్పుడు కొద్ది నిమిషములో నీవే మాతో మాట్లాడమని, మమ్మల్ని నీ ఆత్మతో నింపి నడిపించమని యేసు నామమున వాక్యధారియగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నూతనముగా ప్రదానము చేయబడుతున్న వధూవరులను దేవుడు బహుగా దీవించి ఆయన రెక్కల కింద ఆశీర్వదించి దేవుని యొక్క ఆలోచన వారి పట్ల ఇచ్చి వారి వంశ వృక్షమును ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతుల పైకి ఎత్తాలి. ఆమేన్. సంతోషంతో కూర్చుందామండి. సమయమునందు పక్షులు ఉండేవి. ఆ పక్షులకు ఒక రెక్కే ఉండేది. ఆ పక్షులు మగ పక్షులకి కుడివైపున రెక్క ఉంటే ఆడపక్షులకు ఎడమవైపున రెక్క ఉండేది. ఈ పక్షులు పుట్టి పెరుగుతున్నప్పుడు ఆ పక్షి యొక్క తల్లి పక్షులు వచ్చి వాటికి ఆహారం పెట్టేది. జరిగిన విషయం ఏమిటంటే, ఈ యొక్క మగ పక్షికి కుడివైపు రెక్క ఉండేది, మరొక పక్షి ఆడపక్షికి ఎడమవైపున రెక్క ఉండేది. దేవుని బిడ్డలారా, ఈ రెండు రకాల పక్షులు పెద్ద అయిన తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాటి యొక్క మెడలు ముడివేస్తాయంట. ఒక అండర్స్టాండింగ్ వస్తాయి. ఈ మగ పక్షి ఆడపక్షి అండర్స్టాండింగ్ వచ్చి కలిసి జీవిద్దామని చెప్పి మెడలను ముడివేస్తాయంట. అప్పుడు రెండు కలిసి ఎగురుతాయి. వాటి జీవితము ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యములో ఏముందంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఈ మానవ ప్రపంచములో మొట్టమొదటిగా వచ్చిన మనిషి ఎవరు అంటే ఆదాము. సైంటిస్టుల ప్రకారంగా డార్విన్
చెప్పిన మాట ఏమిటంటే మనిషి కోతి నుండి వచ్చాడన్నారు. డార్విన్ చనిపోయేటప్పుడు అందరు సైంటిస్టులను పిలిచి అన్నాడు, నేను ఈ ప్రపంచానికి ఒక సత్యం చెప్పాను, అదేమిటంటే మానవుడు కోతి నుంచి వచ్చాడన్నాను, తప్పది. దీన్ని తిరిగి మీరు మార్చి చెప్పండి. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరిశుద్ధ వాక్య ప్రకారంగా దేవుడు మానవుని మట్టితో తయారు చేశాడని చెప్పాడు. అప్పుడు తోటి వారందరూ మా పరువులు ఏమైపోవాలి, మేము అలా చెప్తే మా పరువులు ఏమైపోవాలి, మేము అలా చెప్పమని దాన్ని ఏం చేశారు చెప్పండి, దాచివేశారు. మానవుణ్ణి దేవుడు కలుగు చేశాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వను దేవుడు కలుగు చేశాడు. చెప్పకూడదాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అయితే ఆదామును కలుగు చేసినప్పుడు ఆదామును చూచి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక సాటి అయిన సహాయము చేయాలని ఉద్దేశించారు. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢ నిద్రను కలుగు చేసి ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఎవరిని తయారు చేశారు చెప్పండి, అవ్వమ్మ గారిని. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అవ్వమ్మ గారిని కలుగు చేసి దేవుడు వారిలో జీవాయువును ఊదగా వారు జీవించువారయ్యారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న కోతులు ఎక్కడా మనుషులు కావటం లేదు. ఏ కోతులు కూడా మనుషులుగా మారటం లేదు. దేవుని బిడ్డలారా, ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల నుండి వచ్చిన సంతానమే ఈరోజు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాము. చెప్పగలుగుతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఈ రోజున ప్రధానము ఎంగేజ్మెంట్ అంటే వివాహంలో ప్రథమగా జరగాల్సిన ఏర్పాటు ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఒక స్థలం మనం కొనుక్కుంటున్నప్పుడు ముందుగా ఏం చేస్తారు చెప్పండి, రిజిస్ట్రేషన్కి ముందు ఏం చేస్తారు, అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ రాసుకుని ఇదిగో నయ్యా, ఇంకెవ్వరు కొంటానని వచ్చినా వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, మాట ఇవ్వద్దు, ఇదిగో మేము ఎంత ఇస్తున్నా అడ్వాన్స్ తీసుకోండి, ఇది తర్వాత మీరు మాకే ఇస్తారు, మేము మొత్తం పూర్తి సొమ్ముతో మేము రెడీగా వచ్చి మేము దీన్ని తీసుకుంటామని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ రోజున ఎంగేజ్మెంటు ఒక అగ్రిమెంట్ వంటిది. చెప్పకూడదాం గట్టిగా. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చి మానవుల కోసము సిలువేయబడి రక్తము కాచి ప్రాణం పెట్టి ఆయన మరణించి, దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తానని అగ్రిమెంట్ చేశాడు. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏమని అగ్రిమెంట్ చేశాడు? నేను వెళ్ళి మీకోసము పరలోకములో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. అయ్యగారేంటి రాకడ బోధ చేసేస్తున్నారంటే 3 కలిపి చేసేస్తాను నేను. 1 ఈ కుటుంబం గురించి నిశ్చితార్థం చేసేస్తాను. 2 వాక్యంలో దేవుడు చేసిన కార్యమే చెప్తాను. 3 రాకడ. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నేను త్వరగానే ముగించి వేస్తాను. దేవుడు మనకు కూడా అగ్రిమెంట్ చేశాడు. వివాహం జరగబోతుంది. ఎక్కడ వివాహం జరగబోతుంది? దేవునికి మనకి పరలోకములో. దేవుడు ఎవరు? వరుడు. సంఘం ఎవరు? వధువు. దేవునికి ముందుగా వారు వచ్చారు. చాలా సంతోషం. కూర్చోండి సార్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏ ఉన్నతమైన ఏర్పాటు. దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుడు ఆదిలో ఒక వివాహాన్ని జరిగించారు. అదేమిటంటే ఆదాము అవ్వలైన వారికి. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు. దేవుడు వారిని ఒక కుటుంబముగా ఏర్పాటు చేశారు. కుటుంబముగా ఏర్పాటు చేయుట వారి వంశము పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండటం నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వివాహ
సమస్త ఈ వివాహ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ ఇది చాలా గొప్పది. దీని గూర్చి మనం చూసినట్లయితే విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని బాసలే కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మరి షారూన్ దివ్య గారు, దేవుడు వారికి ఈ వివాహము జరిగించుట, ఈ కుమారుని గురించి మాకు చిన్ననాటి నుండి తెలుసు. ప్రతి సులువు స్వార్థ సభలకు వచ్చేవారు, మేము చాలా సంతోషపడుతూ ఉండేవాళ్ళము. ఈ రోజున ఈ యొక్క వివాహ సంబంధం విషయంలో మేము ఎంతో ఆనందించుచూ ఉన్నాము. దేవుడు కుటుంబాన్ని బలపరచినట్లు మీ అందరూ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. షారూన్ కుమార్ గారి విషయంలో మేము ఎంతో సంతోషించుచున్నాం. షారూన్ పుష్ప గారి విషయంలో మరి ఏ మందిరంలో పనుల విషయంలో బాధ్యత కలిగి షారూన్ పుష్ప గారు అమ్మగారితో ఉండి అనేకమైన పనుల్లో మరి జమీమ్ అమ్మగారు అలాగే మా అమ్మగారు సుహాసిని అమ్మగారితో ఉండి ఎంతో బాధ్యతతో వారు మందిరంలో నడుచుకుంటూ ఉంటారని మీకు తెలియచేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సందర్భముగా దేవుడి ఏర్పాటు చేసి ఇలాగున జరిగించుటకు కృప చూపించుచున్న దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఈ కుటుంబమును దేవుని చిత్తములు దేవుడు దీవించి నూరంతలుగా ఫలింపచేయునుగాక. దేవుడు వారిని వదిలింపచేయునుగాక. సంతానమునిచ్చి వారి వంశమును ఆశీర్వదించునుగాక. నూరంతలుగా దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. చెప్పలు కొడదామని గట్టిగా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి మేము అవునను కానీ కాదను కానీ చెప్పుటకు మేము సరిపడము అని చెప్పినప్పుడు దేవా ఇది నీ మాట అయినది. దేవా ఇదిగో తండ్రి అటు రీతిగా ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. క్రియేక దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఓకేనండి. రెండో విషయం ఇప్పుడు ఇంతవరకు దివ్య భీమవరంలో పెరిగితే ఈయన ముప్పినవాడు ఇక్కడ పెరిగితే రెండు నేపథ్యాల్లో నుంచి ఇప్పుడు వీరిద్దరు కొన్ని రోజుల్లో వీరేం కాబోతున్నారంటే కాబోతున్నారు. వీరిద్దరు ఇప్పుడు అంటుకట్టబడి ఒకే మొక్కగా అయ్యి ఒకే కుటుంబంగా అయ్యి వీరు ఫలించాలి. ఈ రోజు నుంచి వీరిద్దరూ మాట్లాడుకునే మాటల్లో అంటుకట్టబడుట అనేది ఎలా జరగాలి అంటే
జోయల్ ఎప్పుడైనా ఫోన్ చేసి దివ్యతో మాట్లాడినప్పుడు దివ్య ఇష్టాలన్నీ ఈయన తెలుసుకుంటూ ఉండాలి. దివ్య ఎప్పుడైనా జోయల్ గారితో మాట్లాడుతున్నప్పుడు జోయల్ గారి ఇష్టాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య పవన్ గారికి కారం బాగా ఎక్కువ ఇష్టం అనుకో, నీకు కారం తక్కువ అనుకో, మరి మీ ఇద్దరి సంగతి ఎలాగ రేపు వివాహం అయిన తర్వాత? అందుకొరకు వీరిద్దరు ఏం చేయాలంటే అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. వివాహం అడ్జస్ట్మెంట్తో ఉంది, ఇంతవరకు అలా లేదు. నీ ఇష్టం నీది, అమ్మ మీ ఇష్టం మీది. ఇప్పటి నుంచి ఎవరి ఇష్టాలు వాళ్ళు సాగించుకుంటే పని అవ్వదు. అందుకే ఏం చేసుకోవాలంటే జోయల్ గారు షారోన్ దివ్య ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకోవాలి. షారోన్ దివ్య జోయల్ గారి ఇష్టాన్ని ఇష్టంగా చేసుకోవాలి. వాస్తవానికి నీకు ఇష్టం లేదు, కానీ అది నువ్వు ఆయన కోసం ఇష్టపడాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు వివాహ దినానికి ఎలా సిద్ధం కావాలి అంటే ఒకే ఆలోచనతో ఒకే అభిప్రాయంతో మీరిద్దరిని దేవుడు అంటుకట్టి ఒక్కరిగా సిద్ధపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ఈ నా గ్రీటింగ్స్ ముగిస్తానండి. మీ ఇద్దరి ఇష్టం ఒక్క ఇష్టంగా ఎలా అవుద్ది అంటే, నీకు ఇష్టం లేదు కానీ దివ్యకి ఇష్టం, అమ్మా నీకు ఇష్టం లేదు కానీ జోయల్ గారికి ఇష్టం. మీరిద్దరూ ఇష్టాలు ఒకరి ఇష్టంగా ఎప్పుడు అవుద్ది అంటే, జోయల్ గారికి ఉన్న ప్రతి ఇష్టం కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. షారోన్ దివ్య గారికి ఉన్న ప్రతి ఇష్టం కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. మీ ఇద్దరి ఇష్టాలు దేవుని ఇష్టంతో ఒకటైనప్పుడు మీ ఇద్దరు కూడా మీ ఇష్టాలు కాదనుకుని దేవుని ఇష్టంలో ఒకటి కాగలుగుతారు. అంతేగాని దేవుని వాక్యానికి బయట ఉన్నది నా ఇష్టం, నువ్వు దాన్ని ఖచ్చితంగా ఇష్టపడాలి అని ఈయన, దేవుని వాక్యానికి దూరంగా ఉంది ఇది నా ఇష్టం చేసి తీరాలని షారోన్ దివ్య అనకూడదు. ఇద్దరి ఇష్టాలు దేవుని ఇష్టంలో ఒకటైనప్పుడు ఖచ్చితంగా మీ మధ్య దేవుడు జరిగించబోయే వివాహం అది 100 ఏళ్ళ పంటగాను, రాబోయే తరానికి మీ కుటుంబం భావి తరానికి ఆదర్శవంతంగాను ఉంటుంది. అలాంటి దీవెన ఈ నిశ్చితార్థం ద్వారా వివాహానికి సిద్ధము కాబోతున్నటువంటి ఈ యవన బిడ్డలకు జోయల్ గారికి షారోన్ దివ్యకి ప్రభు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, రెబకా గారు దయచేసి స్పందనకి సూచనగా జోయల్ గారు సంపూర్ణ ఇష్టంతో, తల్లిదండ్రులు అందరి ఇష్టంతో షారోను దివ్యాని నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఈ నిబంధన గుర్తుగా రింగ్ వారు సిద్ధపరిచారండి. మీ కుడి హస్తాలు దయచేసి దీని మీద ఉంచండి. దీని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ ఘనామమునకు వందనాలు. అభిషేక్తులైన దైవజనుల ద్వారా ఇంతవరకు ఎంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమాన్ని తమరు జరిగించినందుకు స్తోత్రాలు. పూర్ణ అంగీకారంతో నాయనా జోయల్ గారు షారోన్ దివ్యాన్ని వివాహం చేసుకోవడానికి నిశ్చితార్థ నిబంధనకి సూచనగా ఈ రింగుని సిద్ధపరిచారు తండ్రి. దేవా, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఈ నిబంధనలో మీరు మధ్యవర్తిగా ఉండి ఈ నిబంధనకు సూచనగా ఉన్న ఈ బంగారపు ఉంగరాన్ని ధరింపచేస్తుండగా తండ్రి దీవించుము. ఈ నిబంధనలో నిలిచి ఉండుటకు శక్తినిమ్ము. మీ కనుదృష్టి, మీ కాంతి, మీ ప్రకాశత ఈ సమయంలో ఉంచుమని క్రీస్తు నామములో సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయమునందు పెళ్ళికుమార్తె పెట్టబోయే రింగు నిమిత్తమై ప్రార్థన. అందరు నాతో చెప్తాను. నీవే దీనికి ప్రధానము కర్తవై ఉన్నావు. ఈ కుటుంబమును దీవించండి, ఇటు ఎంగేజ్మెంట్ను ఆశీర్వదించండి, వీరి ఉద్దేశములు నెరవేర్చండి, ఒకటిగా చేసి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు రింగుల ద్వారా బాంధవ్యము ఏర్పాటు చేసి, బంధము ఏర్పాటు చేసి వీరిని దేవుని చిత్త ప్రకారముగా నడిపించును గాక.
జతపరిచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరిచి దీవించెను. వివాహము అన్నిటిలో మౌనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో మౌనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన ఘనమైన తండ్రి, రక్షక, వందనములు, స్తోత్రాలు. నీ దాసులు ప్రభా అబ్రహ్మ గారు తన భార్యను ప్రేమించి ఇచ్చిన కుమారుడు ప్రభా, మరి డాక్టర్ గారిని తన భార్యను ప్రేమించిన కుమారుడు జోయల్ను బట్టి, అలాగే కుమార్తె ప్రభా మా తండ్రినైనా వారిని బట్టి, వారి కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఈ రోజులో ప్రభా షారోను దీవెకను ప్రభా జోయలకు నిశ్చిత స్థానిక దైవజనులు జోషప్పయ్య గారు అమ్మగారిని బట్టి వందనాలు నైనా, అలాగే మనోహరయ్య గారు అమ్మగారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఇంతమంది దైవజనులు సమక్షంలో ఇంత ఘనముగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తుండగా సహాయం చేయమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరస్పరణం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా ఎలా అపరాధాలు చేసిన వారిని క్షమించినడు, మా అపరాధములు క్షమించుము, మా సోదరులు కిడి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్వమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరత్వమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరత్వం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. రక్షణకర్తైన యేసు క్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్కయు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ పెళ్లి కుమారులు జోయల్ గారికి, పెళ్లి కుమార్తె షారోన్ దివ్య గారికి, ఇటు ప్రధానమునకును వచ్చిన వారందరికీ జరగనయ్యున్న వివాహమునకును సదా తోడయుండి బలపరిచి ఆయన చిత్తము నెరవేర్చి నడిపించి ఈ నూతన వధువులను ఆశీర్వదించును గాక. ఆమె దివ్య దేవుడు నిన్ను వించును గాక, భూమి చేసిన వాన్ పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు క్షించును గాక, పరమా వైద్యుడు స్వస్థపరచుచుండును, పనులన్నిటి సఫల పరచుచుండును గాక, దైవాత్మ తెచ్చుచుండును గాక, మోక్షం అగ్గాజేయును గాక. జియామో ఈ పాట వినువారి కాదు, జియామో ఈ పాట వినువారి కాదు, ఇద్రుడారపు మైత్రితో మారా మాదికమైన ఆటల్వా చిత్తూ మరాతో ఇద్రుడారపు. మరణాత, మరణాత. అందరికీ మాతలండి, మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా వందన మరణాతులండి. మరియు అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నాము.
మరి ఈ ప్రేమ విందుని మీరు స్వీకరించి మరి మా కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థన పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నానండి. అందరికీ మరణాతాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మా అబ్బాయిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందన మరణాతలండి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి దేవుని మా ఎడలు చూపిన కృపండి. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. బిడ్డల విషయంలో అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. వివాహం జరిగే వరకు దేవుని కాపుదల వారి మీద ఉండినట్లు అందరూ ప్రార్థన చేయండి. వచ్చిన వారందరూ మా విందు స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరికీ నా మనవి. వచ్చినందుకు అందరికీ నా నిండు మరణాత వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత. దయచేసి గమనించండి. చేస్తున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక అందరూ అటు చూద్దాం అందరు చెప్పలు కొడదాం గట్టిగా. తెలుగు కుమారుని పెడతారు కేక్. ఇలలు ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలలు ముచ్చటైన మీపై విరివాన శోభమెల్లువాను ప్రభావంబు చల్లక ఇప్పుడు కృపను చల్లక ప్రభువు వల్ల వీరి వేడుకైనది వీరివాను. ఒంటరిగా జీవింపబడగలదు ఈ ఉరుము నీకంటూ మేలే చేసే ఏలగుడు ఒంటరిగా జీవింపబడగలదు ఈ ఉరుము నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా నీకై నిలచు భాగ్యం కరుణించి నొసగుమా ఎడబాయని నీదు కృపలో కలకాలం కాపాడుమా దేవా నీ ప్రేమలో
జరుగుతున్న ఈ కళ్యాణం వేదికపై వధువరుల సరోజ ఉదయుల సంగమము ఏనాటికి విడిపోని ఈ బంధం స్థిరపరచుమా ఏనాటికి విడిపోని ఈ బంధం స్థిరపరచుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా కష్టములో నష్టములో చెరిగిపోని చిరునవ్వుతో శోధనలో వేదనలో కృంగిపోని నీ ఓర్పుతో విశ్వాసమనే నీ బండపై వేరిరువురి స్థిరపరచుమా విశ్వాసమనే నీ బండపై వేరిరువుని స్థిరపరచుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా నీకై నిలచు భాగ్యం కరుణించి నొసగుమా ఎడబాయని నీదు కృపలో కలకాలం కాపాడుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం
ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహ
వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా Yeshua, Yeshua.
భాగస్వామిని మీరు ఎంచుకున్నారు. దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు. దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. యేషువా 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 యేషువా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల.
జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం విందు 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 కమ్మని విందు 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 కడలో విందు 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 కమ్మని విందు 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 కమ్మని విందు రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారా రండి ప్రీతితో లోకొనగా పరుగునారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు విందు